అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గుత్తి వంకాయ కూర సింపుల్గా తక్కువ టైంలో ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈ కూరకి ఫిదా అవ్వాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఈ విధంగా చేసి ఇచ్చారనుకోండి, ఒక్క వంకాయతోటి ఆగరండి, 2-3 వంకాయలు వేసుకుని లాగించేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న కప్పుతోటి వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అంటే 4 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచి మసాలా చెక్క, 3 లవంగాలు వేసుకోవాలి. నేను గరం మసాలా పొడి వేస్తానండి లాస్ట్లో. ఇప్పుడు కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 10-12 జీడిపప్పు పలుకులు కంపల్సరీ వేసుకోండి. గ్రేవీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్క ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేటప్పుడు కడిగి వేసుకోండి. అంటే చింతపండు గుజ్జు తీసి కూడా కర్రీలో పోసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే సింపుల్గా అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లాస్ట్లో 1 స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి. అంటే నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. చాలా కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చూపిస్తున్న విధంగా పలుకుగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టమాకండి, అంత బాగుండదు. కాస్త బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు వంకాయలు చూపిస్తున్నాను. నేను మీకు 3/4 కేజీ వంకాయలతోటి చేసి చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వంకాయలన్నీ ఒకటే సైజులో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కాడ చివరి భాగంలో కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఏమన్నా పురుగులు అవి ఉంటాయేమో చూసుకోవాలి. వంకాయల్లో కంపల్సరీ పురుగులు ఉంటాయండి, అందుకని చక్కగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వంకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టఫింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలోకి స్టఫింగ్ అనేది వంకాయల్లోకి లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తోటి చేస్తే మనకి ఈజీగా పని అయిపోతుందండి. చాలా స్పీడ్గా చేసుకోగలుగుతాము. చూడండి, ఈ విధంగా అన్ని వంకాయలకి స్టఫింగ్ పెట్టుకోవాలి. కానీ నేను అన్ని వంకాయలకి ఇలా స్టఫింగ్ పెట్టట్లేదండి, మీకు చూపిస్తాను. ఎందుకు పెట్టట్లేదో కూడా మీకు చెప్తాను. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇంత ఆయిల్ వేసారేంటి అనుకోకండి, కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసానండి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటే వేసానండి. అదే మీరు మీడియం సైజ్ తీసుకుంటే 2 ఉల్లిపాయలు వేసుకోండి. 3/4 కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ మాత్రం ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. నేను స్టఫింగ్ పెట్టింది పక్కన పెట్టేసేసి కట్ చేసిన వంకాయలు వేస్తున్నాను. వీటిలో నేను స్టఫింగ్ పెట్టలేదండి. మనం పెట్టినా పెట్టకపోయినా వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అనేది వెళుతుంది. వంకాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించాలి. వంకాయల్ని బాగా వేయించాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. వంకాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ పెట్టిన వంకాయ కూడా వేసేసానండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. వంకాయ అనేది ఈ మాత్రం మగ్గితేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దను వేసేసుకుని కలుపుకోవాలి. అన్నీ వేయించే మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద వేసిన తర్వాత
వంకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకోవాలండి. నేను టోటల్గా గ్లాసు పావు నీళ్ళు అయితే పోసాను. మీరు వంకాయలో స్టఫింగ్ పెట్టకపోయినా కానీ ఈ విధంగా చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు టైం ఉంటే అన్ని వంకాయలో స్టఫింగ్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అంటే స్టఫింగ్లో మనం 1 స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1 స్పూన్ వేసాను. మీరు టేస్ట్ చేసుకుని మీకు కావలసినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి విజిల్ పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుందండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే ఇంకా బాగుంటుందండి. చూడండి, 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా గుమగుమలాడుతూ మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందో. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేసి చూపించిన సింపుల్గా కుక్కర్లో గుత్తి వంకాయ కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.